జనసేన పార్టీ కథ సమాప్తం అవదా? సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారనుకున్నాం. మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించల. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేవన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ ఎలా చేశారని, అంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారని మీరు అంటున్నారా? తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తా. మీకు అన్ని ఆధారాలే బయట పెడతా. అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతా. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా, ఓన్లీ మెయిల్ ద్వారా పంపించారు? నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు. జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకి పంపించాను. చెప్తా అన్నీ 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజుల్లో తెలుస్తాయి, అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం. అరే తప్పేముంది, వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా.
మొన్న అలా చెప్పలేదు కదండి. మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండాలు ఖచ్చితంగా అడిగే అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. అన్నీ తెలుస్తాయి 2 రోజుల్లో. 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. ఇంకేమి పెద్ద మ్యాటర్ ఏముంది, అంత ముందో 3 మోసాం, 6 మోసాం, ఇంతకన్నా ఏం మోయాలి? ఇంతకన్నా ఏం మోయాలి ఇంకా?